ఆసియా భవిష్యత్తుకు భారత్ చైనా సంబంధాలు కీలకం. సరిగ్గా 3 నెలల క్రితం విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పిన ఈ మాటపై చాలా పెద్ద చర్చే నడిచింది. చైనా మాట వింటేనే మండిపడే జయశంకర్ బీజింగ్తో సంబంధాలపై సానుకూలంగా స్పందించడం హాట్ టాపిక్ అయింది. కేవలం ఆసియాలోనే కాక యావత్ ప్రపంచాన్ని ఇరు దేశాల సంబంధాలు ప్రభావితం చేస్తాయని జయశంకర్ చెప్పుకొచ్చారు. ఆసియా ప్రపంచాన్ని బహుళ ధ్రువంగా మార్చడానికి చైనా భారత సంబంధాలే కీలకమని బలంగా చెప్పారు. ఇప్పుడు చైనా కూడా అదే మాట చెబుతోంది. సరిహద్దు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అజిత్ దోవల్ బీజింగ్ లో అడుగుపెట్టిన వేళ కలిసి నడిస్తే కలదు సుఖం అంటోంది. అయితే చైనాలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకొచ్చింది? భారత్తో కలిసి నడవటానికి సిద్ధమన్న ప్రకటన వెనుక అసలు వ్యూహం ఏంటి? అన్నింటికీ మించి చైనా మన దారిలోకి రావటం వెనుక ఇండియన్స్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ పాత్రేంటి? వాచ్ దిస్. భారత్ చైనా మధ్య వివాదాలకు ముగింపు పడబోతోందా? ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు టైం వచ్చిందా? డ్రాగన్ పాజిటివ్ రియాక్షన్ వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి? 2020 జూన్ 15 ఇండో చైనా బోర్డర్లోని గల్వాన్ వ్యాలీ. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. భారత భూభాగంపై ఎప్పట్నుంచో కన్నేసిన చైనా మిలిటరీ ఒక్కసారిగా హద్దుమీరింది, సరిహద్దు దాటింది. ఈ హఠాత్ పరిణామాలకు మన సైనికులు ఏమాత్రం బెదరలేదు. సింహాల్లా చైనీయులపై విరుచుకుపడ్డారు. ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 40 మంది PLA సైనికులను మట్టుబెట్టారు. మిగిలిన వారిని తరిమి తరిమి కొట్టారు. ఈ పోరులో భారత సైనికుల్లోనూ 20 మంది వీర మరణం పొందారు. నిజానికి చైనీస్ మిలిటరీ కుట్ర పన్ని దుడ్డుకర్రలకు మేకులు, ఇనుప చువ్వలు దించి వెన్నుపోటు పొడవడంతోనే మన వైపు ప్రాణనష్టం జరిగింది. లేదంటే సీన్ ఎలా ఉండేదో మన సరిహద్దుల నుంచి తుర్రుమన్న చైనా సేనలకు ఇప్పటికీ గుర్తే. ఇదే విషయాన్ని ఫారిన్ మీడియా సైతం తేల్చి చెప్పింది. ఇండియన్ సోల్జర్స్ చైనీయులను ఎలా ఉరికించారో రష్యన్ మీడియా సైతం క్రిస్టల్ క్లియర్ కథనాలు ప్రచురించింది. కానీ చైనా మాత్రం నాటి ఘటనలో కేవలం 4 మాత్రమే మరణించినట్టు చెప్పింది. ఆనాటి ఘర్షణల్లో దాదాపు 40 మంది చైనా సైనికులు మరణించినట్టు అంతర్జాతీయ నివేదికలు బయటపెట్టాయి. నాటి నుంచే ఇరు దేశాల మధ్య నిప్పు రాజుకుంది. 1590 రోజులు, 21 రౌండ్ల మిలిటరీ చర్చలు, 22 రౌండ్ల దౌత్య చర్చలు. ఇవేవీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించలేదు. పైగా సరిహద్దుల వెంబడి చైనా దుందుడుకుకు చర్యలు పెరిగాయి. ఇండియన్ ఆర్మీ మోహరింపులు పెంచింది. సింపుల్ గా చెప్పాలంటే 2 దేశాల మధ్య యుద్ధం ఒకటే బ్యాలెన్స్ అనే పరిస్థితులు. ఈ 2 దేశాల మధ్య పీస్ అనే మాటకు చోటే లేదని రక్షణ రంగ నిపుణులు సైతం డిక్లేర్ చేసేశారు. కానీ ఏం జరిగిందో ఏమో. 1590వ రోజున అంటే 2024 అక్టోబర్న జరిగిన బ్రిక్స్ సమావేశం కొన్ని గంటల ముందు సంచలన ప్రకటన వచ్చింది. 4 ఏళ్ల నాటి వివాదానికి ఎండ్ కార్డ్ పడిందన్నదే ఆ ప్రకటన సారాంశం. విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం ఇదో పాజిటివ్ డీల్ అని ప్రకటించారు. 2020 నాటి ప్రతిష్టంభన పరిష్కారమైనట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రకటించారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్ కు ఇరువైపులా అంగీకారం తెలిపినట్టు వెల్లడించారు. దీనర్థం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్దకు భారత సైనికులు చేరుకుంటారు. భారత్ చైనా మధ్య ఈ ఒప్పందం ఎంత కీలకమో తెలియాలంటే 2020 నాటి ఘర్షణల తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. గల్వాన్ ఘర్షణల తర్వాత LAC వద్ద 2 దేశాలు సైన్యాన్ని భారీగా మోహరించాయి. కొన్ని ప్రాంతాలకి భారత దళాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుకట్ట వేసింది. భారత సైన్యం సైతం అదేవిధంగా చైనీయులను అడ్డుకుంది. అప్పట్నుంచి సుదీర్ఘంగా మిలిటరీ దౌత్యపరమైన చర్చలు జరిగాయి. కోర్ కమాండర్లు తరచూ భేటీ అయ్యారు. దౌత్యవేత్తలు టచ్లోనే ఉన్నారు. పలుమార్లు విదేశాంగ శాఖ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలను పరిష్కరించుకుంటూ వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలు సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. 2024 జూన్ నాటికి కేవలం 2 ప్రాంతాల వివాదాలు మాత్రమే మిగిలాయి. ఆ 2 ప్రాంతాల్లో ఒకటి దెమ్చోక్, మరొకటి దెప్సాంగ్. ఈ 2 ప్రాంతాలు తూర్పు లడఖ్లో ఉంటాయి. వాటి భవిష్యత్తు గురించి మాత్రమే నిర్ణయించలేదు. బ్రిక్స్ సమావేశానికి ముందు ఆ 2 ప్రాంతాల లెక్కలే తేల్చేశారు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కూడా 2020 నాటి వివాదానికి ముందున్న స్థితిలో ఉంటారు. ఇదే మనల్ని పెట్రోలింగ్ వద్దకు తీసుకెళ్తుంది. నిజానికి ఈ ఒప్పందం సరిహద్దు సమస్యలను కొలిక్కి తీసుకురావడమే కాదు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణను తేలిక చేసింది. అందుకు బీజింగ్ లో ప్రస్తుత పరిణామాలే ఉదాహరణ. అక్టోబర్లో కుదిరిన ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ చైనా వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రితో కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశం భారత చైనా దౌత్య సంబంధాల పునరుద్ధరణలో కీలకంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చేస్తున్నారు. అందుకు తగ్గట్టే చైనా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇరు దేశాల ఉమ్మడి అవగాహనలను అమలు చేయటానికి, ద్వైపాక్షిక సంబంధాలను వీలైనంత త్వరగా గాడిన పెట్టడానికి భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధమని చైనా తెలిపింది. రెండు దేశాల ప్రధాన ఆందోళనలను గౌరవించుకోవటం, చర్చల ద్వారా పరస్పరం విశ్వాసాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ వివరించారు. చిత్తశుద్ధితో విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరముందని, తద్వారా స్థిరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. సుదీర్ఘ వివాదం తర్వాత భారత్ విషయంలో చైనా ఇచ్చిన పాజిటివ్ రియాక్షన్ ఇది. వాస్తవానికి వాస్తవాధీన రేఖ వెంబడి తన అతిక్రమణలను భారత్ పట్టించుకోకుండా తనతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నది చైనా ఉద్దేశం. మోడీ మూడోసారి విజయం సాధించిన సందర్భంగా గ్లోబల్ టైమ్స్ ఒక కథనంలో భారత్ చైనా సరిహద్దు సమస్య ఈనాటిది కాదని, దశాబ్దాల నుంచి కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. పైగా ఇటీవల దౌత్య సంబంధాలు దెబ్బతినడానికి భారత్ అనుసరించిన విధానాలే కారణమని నిందించింది. చైనా కంపెనీలపై నిషేధం విధించడం, సిబ్బందికి వీసాల నిరాకరణ, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలపడకుండా అడ్డుకోవటం వంటివి ఢిల్లీ చేస్తోందని ఆరోపించింది. ఆ దేశానికి వివాదాలను పరిష్కరించుకోవాలన్న ఆసక్తి లేదనడానికి బీజింగ్ వైఖరే ఉదాహరణ. అయితే చైనాలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎలా వచ్చింది? ఆసియాలో భారత్, చైనా రెండు దిగ్గజాలు. ఈ రెండింటి సంయుక్త ఆర్థిక శక్తి 270 కోట్ల జనాభా ఆకలి తీర్చడానికే కాదు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్య అభివృద్ధికి కూడా అవసరమే. చైనా, భారత్ పరస్పరం ఒక దేశ ఎగుమతిదారులకు ఇంకో దేశం పెద్ద మార్కెట్. ఇవి రెండు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలను ఆకర్షించే రెండు అతిపెద్ద మార్కెట్లు కూడా. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్ల వల్ల ప్రపంచ వాణిజ్య అభివృద్ధికి తోడ్పాటు అందుతోంది. ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులకు, సంస్థలకు బిలియన్ల డాలర్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ రెండు దేశాలు కొన్ని ఆఫ్రికా దేశాలకు తక్కువ వడ్డీపై రుణాలిస్తున్నాయి. సుమారు 40 ఏళ్లుగా భారత్, చైనా ఆర్థిక వ్యవస్థల ప్రదర్శన బాగుంది. వేగంగా వృద్ధి చెందుతూ వచ్చాయి. కోట్లాది ప్రజలను పేదరికం నుంచి బయటికి తీసుకురాగలిగాయి. రెండు దేశాల్లో వివిధ స్థాయిల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారాయి. తయారీ రంగ సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. ఇవన్నీ భవిష్యత్తులోనూ అలానే కొనసాగాలంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలి. ఇటీవల జయశంకర్ చెప్పింది అదే. జయశంకర్ చెబుతున్నట్టు ఆసియా మార్పు అంచుల్లో ఉంది. దాన్ని ఇండియానే ముందుకు తీసుకెళ్తోంది. ప్రపంచంపై కొన్ని దేశాల పట్టు తగ్గుతున్న తరుణంలో ఆసియా భవిష్యత్తుకు భారత్, చైనా బంధమే కీలకమవుతుంది. వివరంగా చెప్పాలంటే ఆసియాలో పవర్ఫుల్ కంట్రీస్ పాజిటివ్ గా ముందుకెళితే ప్రపంచానికే మంచి జరుగుతుందనటంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈ విషయం చైనాకు కూడా తెలుసు. అంతేకాదు, ఇటీవల కాలంలో డ్రాగన్ కంట్రీ చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశ ఆర్థిక వృద్ధి భారీగా పతనమైంది. ఇది సరిపోదన్నట్టు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. చైనాపై భారీగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా, చైనా మధ్య పన్నుల యుద్ధం మొదలు కానుంది. అందుకే భారత్తో కయ్యానికి కాలు దువ్వడం కంటే దోస్తీ చేయటమే బెస్ట్ అని డిసైడ్ అవుతోంది చైనా. అందుకే భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ ప్రకటన వెనుక ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ బీజింగ్ పర్యటన కీలక పాత్ర పోషించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ చైనా గురించి తెలిసి కూడా బీజింగ్తో సంబంధాల కోసం భారత్ ఎందుకు సిద్ధపడుతోంది? ముందే చెప్పుకున్నట్టు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. ఇరు దేశాల మధ్య 1800 కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. బీజింగ్ కోణంలో భారత్ అత్యంత కీలకమైన మార్కెట్. మనకు చైనాతో వాణిజ్యం అవసరం. అందుకే ఇరువైపులా సమస్యలను పరిష్కరించుకునేందుకు చొరవ చూపారు. అదే సమయంలో ప్రధాన రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రపంచ వేదికపై అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాల్ చేస్తోంది. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని డ్రాగన్ యత్నిస్తోంది. దాన్ని మార్చాలని భారత్ యత్నిస్తోంది. అంటే చైనా ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోంది. ఇలాంటి భిన్నమైన అంశాలు బ్రిక్స్లోనూ ఉన్నాయి. బ్రిక్స్ను పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా నిర్మించాలనేది రష్యా, చైనాల వ్యూహం. కానీ భారత్ అలా చెయ్యాలని కోరుకోవటం లేదు. అందుకే ఇండియాకు దగ్గరయ్యేందుకు తాజా ఒప్పందానికి అంగీకరించిందనే వాదనలున్నాయి. ఓవరాల్ గా భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధమన్న ప్రకటనలో చైనా సానుకూల వైఖరి కనిపిస్తున్నా దాన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే నమ్మించి గొంతు కోయడం డ్రాగన్ నైజం. కాబట్టి మోడీ సర్కార్ కూడా సరిహద్దుల్లో అందుకు తగ్గట్టే వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే 1962 నాటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు.